హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్. ఈరోజు మరొక కొత్త హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్, మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్లే రోడ్ అండి. ఈ రోడ్కి ఆనుకుని ఉన్న ఈ స్ట్రీట్ వచ్చి గోలివారి స్ట్రీట్ అండి. ఈ గోలివారి స్ట్రీట్ లో మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ షాప్ అయితే కనిపిస్తుందండి. పూర్వం నుంచి కూడా హోల్సేల్ గా షాప్స్ కి శారీస్ వేస్తూ ఉండేవాళ్ళండి. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే దొరుకుతాయండి. మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీకు షాప్ అయితే కనిపిస్తుంది అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్తే అండి. మొన్న మేము చెప్పినట్టు వేవర్స్కి పట్టు ఇటం అవన్నీ కూడా మాకు చెప్తాం కదా. మా షెడ్ కాడ వచ్చేసి మేము ఏంటంటే పట్టుకు ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ ఇట్లా తీసేసి ఇట్లా వెయింగ్ పెట్టేసేసి ఎవరి దానికి అప్పచెబుతాం మేడం. ఇది చీరకు సరిపోనిది. దీన్ని ఏంటంటే మేడం ఇట్లా తీసుకొని ఇదేంటంటే పట్టు మిషన్ అంటారు మేడం. ఇప్పుడు పూర్వం అంటే చేత్తో గాంధీ గారు వెలిసినట్టు అది ఉండేది. ఇప్పుడు ఏంటంటే మేము కూడా టెక్నాలజీ కొన్ని మార్చాము. ఇది ఈజీ పని అవటానికి, తొందరగా అవటానికి ఇది సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాం మేడం. ఇది పట్టు మిషన్ అంటారు. ఇది ఎప్పుడు ఇట్లా రన్ అవుతుంటుంది. దీన్నేమో పోగు అటు ఇటు తీసుకుంటూ ఉంటుంది. మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు, ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా ఈ పట్టుని వేసుకొని ఈ బంగారం అంటాము దీని మీద వేసేసుకొని దీన్ని ఇట్లా రన్నింగ్ చేసుకుంటాం మేడం. ఇది డబ్బాల మీదకి ఇట్లా వచ్చినాక దీన్ని ఏంటంటే దీన్ని చిన్న చిన్న కండీలు చుట్టుకొని దాన్ని మగ్గంలో నాడిలో పెట్టుకొని చీర నేయడానికి చాలా ఉపయోగపడుద్ది. మాకు తొందరగా ఈజీగా అవడానికి ఇదంతా కూడా ఇప్పుడు టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నాం మేడం. అంటే ఇలా ఉన్న ఈ థ్రెడ్ని ఇట్లా బండిల్స్ లాగా చేస్తారు. ఈ బండిల్స్ నుంచి మన కండీలు చుడతాం మేడం. కండి అంటే ఇంత ఉంటుంది. ఇక కండి అంటే ఐ మీన్ ఏంటంటే మొక్కజొన్న కండీలనే మీనింగ్లో మా పూర్వం మా తాతల నుంచి కూడా అదే చెబుతారు. మన దీన్ని కండి అంటారు. కండి చుట్టే విధానం ఇది ఎట్లా వస్తాయి అమ్మ అట్లా చుడతాం. ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటాం, నాడులో పెట్టి అటు ఇటు నేస్తాం మేడం. అట్లా అది మేడం. ఇది దీని నుంచి ఇట్లా వస్తుంది. అవును మేడం. ఇది దీని మీద వేసుకుంటాం మేడం. వేసుకుంటే ఇది ఇట్లా తిరుగుతా ఈ డబ్బా మీదకి వచ్చేసిద్ది. ఓకే ఇట్లా అది పట్టు అనేది మనకి ఇట్లా బండిల్స్ లాగా ఇట్లా అయితే తయారవుతుంది. అవును మేడం. ఓకే, షెడ్స్కి వెళ్దామండి. షెడ్స్ ఈ మగ్గాలన్నీ కూడా గుంట మగ్గాలండి. ఎప్పటి నుంచో ఉన్న మగ్గాలు అనమాట ఇవన్నీ కూడా. చూస్తున్నారు మనం ఒక షెడ్ మాత్రమే చూస్తున్నాము. ఇలాంటి షెడ్స్ అయితే ఇంకా ఉన్నాయండి అందుబాటులో ఉన్న. అంటే షాప్కి కొంచెం నియర్ బై ఉన్న షెడ్కి అయితే నేను వచ్చేసాను. ఈరోజు అయితే సండే అండి. నేను వీడియో తీసేది సండే అనమాట. సో అందరూ స్టాఫ్ రాలేదు. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి కొంతమంది అయితే వచ్చారండి. వాళ్ళతో మనం ఎట్లా శారీ ఎలా నేస్తారు ఏంటి అనేది వివరంగా తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఇదిగో మేడం, ఇందాక మీకు చూపించా కదా, అది మనం పట్టు డబ్బా మీద నుంచి మిషన్ ఇది ఇట్లా చుట్టుకుంటాం మేడం. ఇది ఐ మీన్ ఏంటంటే నీకు చెప్పాను కదా కండి అన్నారు కదా. ఓకే ఓకే. ఇదేంటంటే నాడి మేడం. నాడి అంటే హార్ట్ బీట్. వాస్తవంగా మనకి హార్ట్ బీట్ ఎంత ముఖ్యమో మొగ్గానికి అది అంత ముఖ్యం మేడం. ఎందుకంటే నాడి అంటే తెవారాడంటే అది ఇంపార్టెంట్. నాడి అది మధ్యలో దాంట్లో పెట్టుకొని ఏదైతే మనం పోగు కండికి ఎక్కించామో దాన్ని అట్లా దాంట్లో పెట్టాం. అట్లా పెట్టి ఊరక అది అట్లా కాదు అటు ఇటు. ఇప్పుడు అది నడిచిది చూడండి మేడం. అది ఇటు వచ్చిందా అది చిన్నగా అది అటు ఇటు జరుగుతుంది. దాన్ని బట్టి మనకి అది అట్ట మాటగానే దీంట్లో ఇట్లా థ్రెడ్ ఇట్లా ఇట్లా వెళ్ళిద్ది మేడం. దాంట్లోకి థ్రెడ్ వెళ్ళిపోతుంది ఇట్లా. అసలు చాలా టెక్నాలజీ అండి. చాలా మేడం. ఎన్ని పోగులు ఉన్నాయో ఆ పోగుల్లో సగం కిందకి కొంచెం సగం పైకి లెగుస్తాయి. ఈ మొగ్గం ఏంటంటే మేడం గడి నేటాకి ఏంటంటే 2 నార్లు నెయ్యాలి. ఎట్లా అంటే ఒకటి జరీకి ఒకటేమో ప్లస్ మనం నేసే రంగుకి. మరి మనం ఇందాక చూసినప్పుడు ఒకటే ఉంది కదా, అది సింగలే మేడం. దాంట్లో గడి లేదు కాబట్టి సింగల్ నాటితోనే నేస్తారు. ఇక్కడ గడి వచ్చింది కాబట్టి 2 నార్లు ఉండాల్సింది. అదిగో మేడం కండి పోగు ఎక్కీయటం అంటారు దాన్ని. నారులోకి పోగు ఎక్కీయటం అంటారు. సూదిలో దారం లాగా. దాన్ని అలా ఎక్కించి మళ్ళీ సేమ్ బెల్ట్ లో దీంట్లోనే పెడతారండి. అది కూడా అంతే. అదిగో అట్లా మేడం. అసలు కంటికి కూడా కనిపించట్లేదండి అది తిరగడం ఎంత ఫాస్ట్ ఉంది. ఉంటుంది మేడం. ఈ మామూలుగా మేడం ఈ గడిరాటాకి ఈ గడిరాటాకి ఏంటంటే మేడం ఈ జరీని ఏంటంటే పైన అలా తీసుకుంటాం మేము. అది ఎట్లా అంటే మీకు చూపిస్తాను. ఇవి ఎట్లా ఏ చెక్స్ సీరన వేయాలన్నా కానీ
నూలుతో పాటు జరీని కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇట్లా విడివిడిగా చేసి ఇదంతా కూడా చెక్స్కి సంబంధించింది. ఎక్కడైతే అలా గడి వస్తుందో అదే కొలతతో మనకి ఇట్లా వస్తుంది. ఇది ఏంటంటే చెక్స్ రెండు వైపులు రావాలి కాబట్టి పేకలో వేస్తాము, పడుగులో కూడా పెడతాం. ఇది పడుగులో పెట్టిన దాన్ని ఇట్లా డిజైన్ చేస్తాం మేడం. అదే మీకు ఇది ఇట్లా మగ్గులోకి వచ్చేసింది అట్లా. ఓకే, చాలా టెక్నికల్గా ఇంజనీరింగ్ వర్క్ అయితే చాలా ఉందండి. అప్పట్లోనే ఇలా మనం చేసుకోగలిగామంటే చాలా గ్రేట్ కదా. ఈ జరీ ఏంటంటే మేడం బార్డర్ రావటానికి ఎంత ఇంపార్టెంటో, ఈ బార్డర్లో జరీ చుక్కుడు రాకుండా మేము ఏం చేస్తామంటే ఇట్లా వెయిట్ కూడా వేసుకుంటాం మేడం. ఈ వెయిట్ కరెక్ట్గా దీనికి ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటేనే మనకు పోగులు తెక్కకుండా చాలా చక్కగా వచ్చింది బార్డర్ కూడా. ఈ వెయిట్ లేదనుకో మేడం చుక్కుడుగా వచ్చి బార్డర్ కూడా చండాలంగా కనబడినట్టు ముడతలుగా వచ్చింది. ఈ వెయిట్ ఇదంతా కూడా కరెక్ట్గా సూత్రం ప్రకారం మెయింటైన్ చేయాలి మేడం. టెక్నికల్గా మగ్గం అంటే ఇది చాలా ప్రతిది కూడా చిన్న పాయింట్ కూడా చాలా డిజైన్తో సూత్రంతో చేసుకోవాలి. ఏదైనా చిన్న తేడా వస్తే అసలు మనకి పోగులు తెగిపోతాయి, అక్కడ తేడా కనబడిద్ది, లేదా జరీ అయితే చుక్కినట్టు వచ్చింది, అట్లా రకరకాలు వస్తాయి. ఇవన్నీ కలిపి 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు మొత్తం మైండ్ అంతా ఇక్కడ పెడితేనే కానీ మాకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే చిన్న తేడా వచ్చినా కానీ చీర అంతా డ్యామేజ్ అవుతుంది. ఓకే, నార్మల్గా మీరు కదా ఇది పెద్ద బోర్డర్ చీర ఎంత టైం పడుతుందండి మీకు నేయటానికి? 2 రోజులు పట్టిందండి. 2 రోజులు పడుతుంది ఒక్క చీర నేయటానికి. 2 రోజులు పట్టింది. అదే ఇంకా కొంచెం పెద్ద బోర్డర్ కానివ్వండి, లేదంటే చెక్స్ అట్లా అయితే అదైనా కూడా 2 రోజులు పట్టింది. 2 రోజులు పడుతుంది. ఏదైనా 2 రోజులు పట్టింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఓకే, మీరు మాస్టర్ వీవర్ అయితే. ఓకే, షాపులో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాయి మేడం. ఈ ఇప్పుడు నేతన చీరలు అన్నింటిలో కూడా చాలా రంగులు కూడా మన షాపులో ఉన్నాయి. మీకు ప్రతి డిజైన్ ఏ మగ్గం మీద ఏ డిజైన్ వేసింది కూడా వివరంగా చూపిస్తాం మీకు. ఓకే, హాయ్ అండి, నేను లక్ష్మీ శారీస్ నుంచి పద్మాని. మనకి మంగళగిరి పట్టులో లాస్ట్ టైం మనం బ్రాహ్మణి గారు కట్టుకున్న టైపు వైట్ ఎల్లో శారీ చూపించాం కదా. ఇదే కాన్సెప్ట్ మనం కొంచెం డిఫరెంట్గా వైట్ శారీ వచ్చేసరికి బోర్డర్ కలర్ చేంజ్ చేస్తున్నాము. ఇలా ఇప్పుడు కొత్తగా చేపిస్తున్నాం. ఇందులో వచ్చేసరికి ఈ 2 షేడ్స్ ఆప్షన్ ఉంది మనకి. ఇందులో ఏ కలర్ కావాలన్నా కానీ రెడీగా స్టాక్ ఉంటుంది. మీకు ఏదైనా కావాలి అంటే కనుక మనం పంపిస్తాము. కలర్స్తో కాంబినేషన్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగుంది. మనకి ఎల్లో ఎంత ట్రెండింగ్గా ఉంటుందో అలాగే లావెండర్ కూడా చాలా బాగా ట్రెండ్ అయిందండి. చాలా బాగున్నాయి, కొత్త కాన్సెప్ట్తో వస్తూ ఉన్నారు. నెక్స్ట్ మోడల్ చూద్దాము. మనం మగ్గం దగ్గర మనం ఈ మోడల్ చూసాం కదండి, వీవింగ్ చేస్తున్నారు తను. దాంట్లోనే ఫస్ట్ చీర ఇది మగ్గం మీద నుంచి వచ్చిన చీర అనమాట. ఇది పళ్ళు వస్తుంది, శారీ అంతా ఇది వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికేమో ఇది బ్లౌజ్. దీనికి ఏంటంటే ఒక బొటిక్ వాళ్ళు మనకి ఎలా ఆర్డర్ చేశారంటే శారీ విత్ బ్లౌజ్ కాకుండా ఇలా పెన్ కలంకారీ బ్లౌజ్ కూడా మనం పేరప్ చేసిస్తున్నాం అనమాట. ప్యూర్ పెన్ కలంకారీ, న్యాచురల్ పెన్ కలంకారీ. దాంట్లో మనకి ఇలా డిఫరెంట్ షేడ్స్. పట్టు షైనింగ్ అయితే చాలా బాగుందండి. ముద్ద బార్డర్ చాలా బాగుంది. మీరు ఎట్లా అయినా ట్రెండ్ చేసుకోవచ్చు వీటిని. ఇట్లా మనకి ప్యూర్ పెన్ కలంకారీ వచ్చేటప్పటికి చాలా బాగా సెలబ్రిటీస్ కూడా బాగా ఇష్టపడి కట్టుకుంటూ ఉంటారండి మంగళగిరి పట్టు చీరలు. వాటికి కూడా ఎప్పటికప్పుడు కొత్తదనం తెస్తూ ఇట్లా పెన్ కలంకారీ కానివ్వండి, డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి, అట్లా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఈ శారీస్ అయితే మనం స్టార్టింగ్లో మగ్గాల మీద చూసాం కదా, సేమ్ శారీస్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. మీకు అంతేకాకుండా ఇప్పుడు మనం చూపించింది ఇది శారీ కిందే కాకుండా పిల్లలకి లెహెంగాస్ కింద కూడా బాగా పేరప్ చేసుకుంటున్నారు అనమాట. లెహెంగా వచ్చేసరికి 4 మీటర్స్ లెహెంగా తీసుకొని 1 మీటర్ బ్లౌజు. ఈ పళ్ళు పార్ట్ వచ్చేసరికి వాళ్ళు బ్లౌజ్కి హ్యాండ్స్కి కానీ లేకపోతే టాజిల్స్కి కానీ యూస్ చేసుకుంటున్నారు. మొత్తం ఇది లెహెంగా కింద యూస్ చేసుకుంటూ ఓనీ కూడా ఇలా పెన్ కలంకారీ ఓనీ ఇప్పుడు బాగా ట్రెండ్ ఐటమ్ అనమాట. బొటిక్ వాళ్ళు మన దగ్గర తీసుకెళ్ళి అలా డిజైన్ చేసి సేల్ చేస్తున్నారు. అవును, మనం ఏదైతే శారీగానే చూస్తామో వాళ్ళు ఇంకా డిఫరెంట్గా కస్టమైజ్ అయితే చేస్తూ ఉన్నారండి. మీరు కూడా అట్లాంటి ఐడియాస్తో చక్కగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అండి, ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్. మంగళగిరి బేసిస్లో దొరికే ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి. ఇవి మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ పైన మనకి వేయించారనమాట. పెన్ కలంకారీ స్మెల్ కూడా చక్కగా పాల స్మెల్ అయితే వస్తూ ఉందండి. నాకైతే చక్కగా చెక్ చేసి తీసుకోవచ్చు మీరు. ఓన్లీ బ్లౌజెస్ కావాలనుకున్నా లేదా బల్క్లో శారీస్ కావాలనుకున్నా ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి. నేను సెలెక్టెడ్ పీసెస్ మాత్రం చూపిస్తున్నాను. వీటిలో మీకు ఇంకా కలర్ ఆప్షన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్ అయితే చేసేయచ్చు. ఇదిగోండి, ఇందాక మనము మా బ్రదర్ చూపించారు కదా మగ్గం దగ్గర జరీ గడి నేసేది. అవును,
అందులోనే ఇది కలర్ అనమాట. ఇది మొదటి చీర వచ్చింది, అది వచ్చి సెకండ్ శారీ వీవ్ చేస్తుంది. ఇది శారీ అంతా వచ్చేసరికి జెరీ గడి, బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఇలా లైన్స్ బ్లౌజ్, శారీ అంతా వచ్చేసరికి ఇలా చెక్స్. ఇందులో వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా శారీలో కలర్స్. మనకి రెగ్యులర్గా మంగళగిరి అనేసరికి సన్న చెక్స్ మనకి ట్రెండీ కదా, దాంట్లోనే ఇలా డబల్ చెక్ వస్తుంది. జరీ లైన్స్ కూడా మనకి 4 లైన్స్ వస్తుంది. ఇదిగోండి మీకు నిలువు వచ్చేసరికి 4 లైన్స్, అడ్డం వచ్చేసరికి 4 లైన్స్. మనకి కరెక్ట్గా గ్యాప్ ఇలా 3 లైన్స్ వచ్చేటట్టు గ్యాప్ వదులుకొని వీవ్ చేస్తారు అనమాట. ఇదిగోండి ఇందులో కలర్స్ మనం మగ్గం మీద చూసాం కదండి, సేమ్ శారీస్లో ఇవి ముందుగా వచ్చిన కలర్స్ అన్నమాట. వీటిలో కూడా మనకి పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి. మీకు ఏ కలర్ ఎలా కావాలన్నా మీరు ఎంచుకోవచ్చు. ఇవి కూడా సెల్ఫ్లో వచ్చాయి కాబట్టి వీటికి కూడా మనం డిజిటల్ బ్లౌజ్ కానివ్వండి, పెన్ కలంకారీ కానివ్వండి, అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు బల్క్లో శారీస్ ఇదే మోడల్లో మీకు ఒకటే రంగు లేదు రకరకాల రంగుల్లో ఒక 25-30 చీరలు కావాలనుకున్నా కూడా రెడీగా ఉందండి. బల్క్లో అయితే శారీస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కన్సల్ట్ అయిపోండి. చక్కగా మనకి హోల్సేల్ ప్రైజెస్లో వస్తాయి. మీరు సేల్ చేసుకున్న చక్కగా ప్రాఫిట్ అయితే చూడొచ్చు. చాలా బాగున్నాయి కదండి కలర్ ఆప్షన్. సింగిల్స్ కూడా మనకి కొరియర్ అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇదిగోండి మంగళగిరి పట్టులోనే ఇది ఇంకొకటి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా బాటిల్ గ్రీన్, బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇందులో వచ్చి లైట్ కలర్స్ వస్తాయి, డార్క్ కలర్స్ వస్తాయి అన్నమాట. దీంట్లోనే ఇది ఇంకొక వెరైటీ. ఇదేమో చీరంతా వచ్చేసరికి సన్న లైన్స్, బోర్డర్ల వరకు బుటా వస్తుంది. పళ్ళు వచ్చేసరికి వైలెట్ పళ్ళు, వైలెట్ బ్లౌజ్. దీంట్లో కూడా 2 షేడ్స్. మీకు ఇవన్నీ కూడా నేను శాంపిలే చూపిస్తున్నాను. మీకు ఏదైనా శారీ కావాలి అంటే కనుక ఫోటో తీసుకొని మనకి వాట్సాప్లో పెడితే దాంట్లో కలర్స్ చాయిస్ ఇస్తాను. ఇదిగోండి ఇదేమో శారీ అంతా చెక్స్ వచ్చేసి మధ్యలో పికాక్ బుటా వస్తుంది. బోర్డర్ వచ్చేసరికి ఏమో సిల్వర్ బోర్డరు, కింద మనకి బ్లౌజ్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది. దాంట్లో ఇదిగోండి లైట్ షేడ్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి. ఇవి ఏంటంటే ఫంక్షన్ వేర్గా చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇదొక మోడలు. ఇలా చెక్స్ వచ్చి ఇలా బుటా వస్తుంది. శారీ అంతా కూడా చిన్న చిన్న బుటా వస్తుంది. బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్. ఇందులో ఇంకో కలర్ పీచ్ విత్ వైలెట్. ఇదొక మోడలు. ఇదొక ప్యాటర్న్. బోర్డర్ వచ్చి బోర్డర్ పైన వచ్చి మళ్ళీ రుద్రాక్ష బోర్డర్, టెంపుల్ బోర్డరు. హాఫ్ వరకు వచ్చేమో గడి బుటా వస్తుంది. శారీ అంతా వచ్చేసరికి ఇలా చెక్స్. బ్లౌజ్ వచ్చేమో గ్రీన్ బ్లౌజ్. ఇదొక మోడల్. దాంట్లోనే ఇదొక కలర్ కాంబినేషను. ఇదొక మోడలు. పట్టులో వచ్చేసరికి ఇలా చిలక బుట్ట వస్తుంది. ఇలా 2 బోర్డర్స్ డబల్ బోర్డర్ వచ్చి శారీ అంతా వచ్చి ఇలా చిలక బుట్ట. బ్లౌజ్ వచ్చి దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ మనం ఏ కలర్ అయినా ట్రై చేయొచ్చు. ఇదొకటి. వీటికి నార్మల్గా అంటే ఇవి డబుల్ వీవింగ్ శారీస్ కదండి? ఇవన్నీ థిక్ వీవింగ్ వస్తుంది శారీ. ఓకే. ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉండొచ్చు? దీనికి స్టార్టింగ్ ప్రైస్ మీకు ఫస్ట్ చూపించింది 3000 నుంచి. మనకి ఇది బుటా వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ మారే కొద్దీ కాస్ట్ మారుతుంది అనమాట. స్టార్టింగ్ 3000. ఇదిగోండి ఇలా చెక్స్ వచ్చేసరికి ఇలా బుటా. ఇది మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. జరీ ఎక్కువ పడే కొద్దీ మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇది డబల్ బోర్డర్ వచ్చి, ఇది కూడా డబల్ బోర్డర్, పైనంతా సన్న జరీ చెక్స్ బుటా వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేమో ప్లెయిన్. ఇలా ఏంటంటే శారీ పర్పసే కాకుండా వీటిని లెహంగా పర్పస్ కూడా యూజ్ చేసుకుంటారు. సింగిల్ కలర్స్ కావాలి కాబట్టి అట్లా మనం లెహంగా పర్పస్లో మీకు ఏ మోడల్లో అయినా ఇప్పుడు నేను చూపించిన 5 రకాలలో కూడా ఏ మోడల్లోనైనా కలర్స్ ఉంటాయి. నాకు వాట్సాప్లో పెడితే కనుక మీకు కలర్స్ చార్ట్ పెడతాను. బోర్డర్ డిజైన్ వైజ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కలర్స్ అనేవి అప్డేట్ చేస్తారండి. మీరు వాట్సాప్లో చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బల్క్లో అయితే శారీస్ ఉన్నాయండి. నేను సెలెక్టెడ్ కలర్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇంకా లోపల చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో పర్టికులర్గా ఇప్పుడు ఎక్కువ సేల్ అవుతున్న ఒక మోడల్స్ అండి ఇవన్నీ కూడా. డబల్ బోర్డర్ కానివ్వండి, చెక్స్ కానివ్వండి, బుటీస్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి. ప్రతి మోడల్ కూడా ఏ కలర్ కా కలర్ కానివ్వండి, ఏ మోడల్ కా మోడల్ మీకు చిన్న చిన్న ప్యారెట్ వైజ్ ఈ మోడల్ అయితే చాలా ట్రెండింగ్గా ఉంది, కొత్తగా ఉంది. చూడండి డార్క్ కలర్ మీద బాగా కనిపిస్తూ ఉంది. కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి. మోడల్ని బట్టి మీకు నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు అలా కావాలనుకున్నా సరే చెక్ చేసేసుకోవచ్చు అండి. స్టార్టింగ్ విత్ 3000 అని చెప్తున్నాను. చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు.
కలర్ ఆప్షన్స్ చూడండి ఎంత నిండుగా ఉందో చూడండి. శారీ అయితే నాకు భలే నచ్చేసిందండి కలర్ కూడా. మనకి ఇందులో ఏంటంటే మనకి పెట్టడానికి కూడా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. పెట్టిన మంచి కలర్స్ అన్నమాట, డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవి. అవును, బాగా జరీ బాగా కనిపిస్తుంది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఏ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటాయండి. చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు. ఫాస్ట్గా చూపించాలి, లెందీ వైజ్ వీడియో లెంత్ అయిపోతున్న కారణంగా మీకు అన్నీ ఓపెన్ చేసి అయితే చూపించలేకపోతున్నాను. మీకు ప్లెయిన్గా కావాలనుకున్నా ఉన్నాయి, బుటీస్ కావాలనుకున్నాయి, చెక్స్ కూడా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. చక్కగా ఎంచుకొని తీసేసుకోండి. సింగిల్స్ కూడా కొరియర్ అయితే అవైలబిలిటీ ఉంది.